పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సింహపు పిల్లలకు ఆహారమునకు కొరత ఉన్న దేవుని బిడ్డలకు దేవుని వెరకు వారికి కొదువ ఏదియు లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ నెలలో 19వ రోజునకు మనం చేరి ఉన్నాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇక 3 నెలల్లో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఈ సమయంలో మన జీవితంలో ఏ కొరత ఉండకూడదు అని ఈరోజు ఒక ధ్యానాంశం మీద మనం ధ్యానించుకుంటూ కరుణ జపమాలలో అటువంటి దీవెనకరమైన జీవితం కోసం ప్రార్థించబోతున్నాం. As we are about to complete another year, another 3 months' time, we want to pray this year and the years to come. We will never lack anything. That's the theme of the song in this Mercy Chaplet. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు బోనకరి మార్క్, ఫాతిమా, సందీప్, కీర్తి, నరిశెట్టి, శిరీష్, సృజన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, శిరీష్ ఉద్యోగంలో ప్రమోషన్, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా నైరాపై పరిశుద్ధాత్మ వరములు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాసరి షాన్ రేయ్కి నిన్నటి దినం యూకే వీసా అప్రూవ్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చింతాల జగదీష్ ప్రసాద్కి ప్రభు మంచి ఉద్యోగం వచ్చినందుకు మరియు నూతన కారును అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా సంతాన వరం మరియు దివ్య కారుణ్య మూర్తి దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఇప్పుడే విన్నట్టు మీ జీవితంలో కూడా దేవుడాన్ని అనుగ్రహించి దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఏ కొరత లేకుండా దీవించే ఆ యెహోవా ఈరాను సమకూర్చే దేవుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను
విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన పాడుతూ పాడుతూ గెలిచినటువంటి వ్యక్తి దావీదు. David the psalmist king went on singing psalms and won every battle in his life and he received miracles. అద్భుతాలు పొందుకున్నాడు. అలాంటి కీర్తనలో ఒకటి 34వ కీర్తన 10వ వచనం. వన్ ఆఫ్ దోస్ సామ్స్ ఈ సామ్ 34:10. ఎవరో ఒకరికి మెడలో ఎడమ సైడు అది భయంకరమైన ఒక వ్యాధిలాగా మారుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. సింహపు పిల్లలకు ఆహారం దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈవెన్ ఇఫ్ ద బేబీస్ ఆఫ్ ద లయన్ lack something, we as babies of God, as children of God, we will never lack anything. దేవుడు అబద్ధమాడడు, మీకు ఏ కొరత ఉండదంట. మనకు కొదువ ఏమీ ఉండదంట. మీరు చెప్పుకోండి, మీ పిల్లల విషయంలో కూడా ఏ కొదువ ఉండదని చెప్పుకోండి. 23వ కీర్తన 2వ వచనం. అతడు నన్ను పచ్చిక బట్టలలో విశ్రమించిపెచ్చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుంటూ పోవును. Psalm 23:2 it says, He will lead me to the green pasture and He will lead me beside still waters. దేవుడు శాంతికరుడు, సమాధానకర్త. పాడుదాం. పచ్చిక బయలు చోటుగా మీ ఇంటిని దేవుడు మలచునుగాక. ఆమేన్. సింహం పిల్లలు వస్తుపడిన దేవుని ఎదగిన కొదువలేదు. సింహం పిల్లలు వస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు. పచ్చిక ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు. నీతి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. నీతి యొక్క నడిపించుచు దాహము తీర్చు ప్రభు. కొదువలేదు, కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే కీర్తన 23లో 5వ వచనంలో రెండవ రకమైన ఆశీర్వాదం. Psalm 23:5, second kind of blessing by the psalmist David says like this: నా శత్రువులు చూచుచు ఉండగా, వాళ్ళు చూచుచుండగా నీవు నాకు విందు చేయదు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయదు, నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. As the enemies keep looking at me, you make a banquet for me. Lord, you will anoint me with the oil, and my cup will overflow because of that. 3 blessings. శత్రులు చూచుచుండగా విందు, పరిమళ తైలముతో అభ్యంగం, పానపాత్రముల అంచు వరకు పొరలుచున్న జీవితం. In front of enemies banquet, oil anointing, and you will overflow. Psalm 23:5. చిన్న పాట కానీ 3 ఆశీర్వాదములు స్వీకరించుకున్నాం, పాడుదాం. ఇవన్నీ అంగీకరించుకున్నాం. శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు, శత్రువులా ఎదుట విందు సిద్ధము చేయు ప్రభు, నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు, నా తలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. కొదువలేదు కొదువలేదు దేవుని వెదకిన కొదువలేదు. ఈ 3 రకమైన ఆశ్రయంలో కొరకే 2వ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఓణం పండుగ నేను ఇక్కడ లేను కావున నిన్నటి రోజు ఇక్కడ మన కేరళకు చెందినటువంటి సహోదరి సహోదరులు మన ఫాదర్ సిజోతో పాటు కలిసి మంచి విందు పెట్టారు. అంటే 14 ఐటమ్స్ పెట్టారు. అవును కదా, మీలో కొంతమందికి అనిపిస్తుంది ఫాదర్ మమ్మల్ని వదిలిపెట్టి మీరు మాత్రం కొన్ని ఆడారండి అని మీకు ప్రభు చెప్పాడు. ఇప్పుడే శత్రువులు ఎదుట మీకు విందు చేస్తాడు. 14 ఐటమ్స్ 14 ఐటమ్స్ అనుకుంటా.
లెక్కించలేని అదేమంటారు ఆకులు నిండా భోజనం పుష్టిగా మేమందరం ఇక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరికీ పనిచేసే వాళ్ళందరికీ పెట్టారు. బట్ గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ బ్యాంక్వెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎనిమీస్. కేరళకు చెందినటువంటి సహోదరులు ఫాదర్తో పాటు అంత మంచి భోజనం పెట్టారంటే దేవుడే భోజనం పెట్టారంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి, సంతోషించండి. ఆ దినంలో మీ ఇంటిలో వచ్చునుగాక. కీర్తన 23:6 నేను జీవించు నాలు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, జీవించు నాలు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసించును. ఎంతమందికి ఛాన్స్ దొరుకుతుంది కలకాలం మందిరంలో వసించే భాగ్యం నాకు ఉంది. మీలో కూడా కొంతమందికి అదృష్టవంతులుగా దొరికింది. Psalm 23:6 says, as long as I live, all the days of my life, only goodness and kindness will follow me all the days of my life, and I will dwell in the house of the Lord all the days of my life. ఒక రోజుకి అడిగితే ఒక రోజుగా ఇస్తాడు. జీవించు నాడు అడగండి. yes, ask for lifetime blessings for you. Psalm 23:6 కీర్తన 23:6 పాడుదాం. జీవించు నాడు దీవెనల కోసం పాడుదాం. ప్రాణమును సేదదీచి ఆత్మతో నింపు ప్రభు, ప్రాణమును సేద తీర్చి ఆత్మతో నింపు ప్రభు. నే బ్రతుకు దినములెల్లా కృప నిన్ను వెంబడిచున్. నీ బ్రతుకు దినములెల్లా కృప నన్ను వెంబడిచున్. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. కీర్తన 27 మొత్తం ఈ రోజు లోపల, ఈ వారం లోపల, ఈ నెల లోపల ఎందుకు జీవించునాలు మీకు లభించునుగా ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సింహపు పిల్లలను ఆహారం లేకపోయినా ఎంత జాగ్రత్తగా కాపాడుతారు దేవుడని వింటున్నాం. ఎంత జాగ్రత్తగా మనల్ని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు అని మనకు తెలుసు. ప్రాణం పోయినా సరే కాపాడుతాడు. అలాగే మా అమ్మ నన్ను కాపాడింది. రేపటి దిన నాకు చాలా ప్రాముఖ్యమైన రోజు. మా మమ్మీ చనిపోయి ఇంకొక వార్షికోత్సవాన్ని కొనియాడే రోజు. పరలోకం పోయి నా కోసం మీకోసం ప్రార్థించే గొప్ప దినం రేపటి దినం. నీ మంచి తనము యేసయ్యా నేను మరువలేనయ్యా పాట పాడదాం 3 గంటలకు.
అలాగే శుక్రవారం కూడా మీతో పాటు అమ్మకు శ్రద్ధాంజలి అనిపిస్తూ పూజావళి అర్పించే భాగ్యం కూడా నాకు లభిస్తుంది. మీరు కూడా నాతో పాటు మన తల్లులను తండ్రులను జ్ఞాపకం చేసుకుని రేపటి దినం ప్రార్థించుకుందాం. టుమారో ఈస్ ఎ స్పెషల్ డే ఫర్ మీ. మై మదర్ వెంట్ టు బీ విత్ ద లార్డ్ ఫర్ ఎవర్ టు ఇంటర్సీడ్ ఫర్ మీ అండ్ ఫర్ యూ. వన్ మోర్ ఇయర్ టు రిమెంబర్. అండ్ సో I ask you to join. And Lord, I cannot forget the great love that you showed to me. That's what the song 3 o'clock program, and also the Friday Mass also I'm able to celebrate. ఆ రోజు అమ్మ చనిపోతుంటే ఇక్కడ పూజావళిలో ఆన్లైన్లో ప్రసంగం చెప్తున్నాను. రేపు మరొకసారి అలాగే ఆన్లైన్లో మీతో పాటు ఆఫ్లైన్లో కూడా కలుసుకునే భాగ్యం ప్రార్థించుకుందాం. అందరూ కలిసి సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రార్థించుకుందాం. ఈరోజు ఉదయం మరొకసారి ఇంకొక సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజియన్ కాంగ్రిగేషన్ దగ్గర 6:30 పూజ చేయగలిగాను. వారి చాప్టర్ నడుస్తూ ఉంది. ప్రాముఖ్యమైన రోజులు వాళ్ళ కాంగ్రిగేషన్కి. అందువలన సిస్టర్స్ అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుందాం. మరి ముఖ్యంగా సిస్టర్ శాంతా గారు ఇక్కడ సేవ చేసినటువంటి సిస్టర్ గారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తాం. వారి సభలోనే మరి మరొకసారి ప్రాముఖ్యమైనటువంటి సభ జరుగుతూ ఉన్నది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఉదయం పాల్గొన్నటువంటి సిస్టర్లు, తర్వాత వాళ్ళ కాంగ్రిగేషన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో, ఎలక్షన్లో దేవుడు వారికి తోడుగా ఉండాలని ప్రభుని ప్రార్థించుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభువు నీవు నాకు తోడుగా ఉందువు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచూ ఉండును. లార్డ్, ఈవెన్ ఇఫ్ ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డార్క్నెస్ ఐ షాల్ నాట్ బీ afraid because your staff will lead me and protect me. Psalm 23:4. మీరు ఏ గాఢాంధపు కారపు లోయలో ఉన్నారో తెలీదు. కన్నీటి లోయలో ఉన్నారా, అంధకార శక్తులతో బాధపడుతున్నారా, అవన్నిటి మధ్యలో దేవుడు మిమ్మల్ని పయనంలో ప్రయాణంలో తోడుగా ఉండి కాపాడునుగాక. మీ జీవితంలో అంధకార శక్తులను బాష్పం చేయునుగాక. మా అమ్మ ద్వారా ఆ రోజుల్లో 7 పిల్లల్ని అమ్మ నాన్న ద్వారా కాపాడినట్టు మిమ్మలను ఈ రోజులలో మరి ముఖ్యంగా రేపటి దినం అర్పిస్తున్నటువంటి పూజావళి ద్వారా, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ద్వారా తిరిగి మా అమ్మ నాన్నకు రుణపడి నేను జీవించేటట్టు ప్రార్థించుకుంటూ ఈ పాట పాడదాం. ప్రభునకు స్తోత్రం చెల్లిస్తాం. సింహపిల్లలు పస్తుపడినా దేవుని వెదకిన కొదువలేదు. సింహపిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడు ప్రభు, గాఢాంధకారపు లోయగుండా
పయనించినప్పుడు ప్రభు తోడుగా ఉండి భయం కలుగకుండా కాపాడుమో ప్రభు. తోడు ఉండి అపాయం కలుగకుండా కాపాడుమో ప్రభు. కొదువలేదు కొదువలేదు దేవుని వెనక్కు వారికి ఏ కొదువయు ఉండదు ప్రభు. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాఢాంధపు కార్యపు లోయలో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒక పూట ఆహారం కూడా కొరతగా ఉన్న దేశములు ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శత్రువులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన కొరతలతో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శాంతికి కరువైన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం లేని కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుండి జరగబోతున్న తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మంచి తల్లిదండ్రుల ద్వారా పెంచబడిన నా కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆంధ్ర తెలంగాణలో తల్లి తండ్రిలాగా అన్న చెక్కల్లాగా మా కోసం ఉంచిన ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తెలుగు వడకం 23 అనగా సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు, మరి అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4వ తారీఖు సాయంత్రం వరకు మీ కుటుంబాలను సైతాన్ని ఏ విధంగా అటాక్ చేయకుండా, భార్యాభర్తలను ఏ విధంగా మిమ్మల్ని విడదీయకుండా ఈ రోజులో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మంచిగా ఉన్న కుటుంబాలు విడిపోతున్నాయి. సైతానుడు ఎట్లా ప్రవేశిస్తున్నాడో మీకు తెలుసు. సడన్గా అపాయం కలుగుతున్నాయి, ఏమేమో జరగకుండా అన్నీ జరుగుతున్నాయి. అవన్నిటిని ఆపటానికి ఒక 3 రోజులే దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని. ఆయన రెక్కల క్రింద భార్యాభర్తలు వచ్చి కూర్చోండి. పిల్లలను కూడా తీసుకురండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలను సెపరేట్ కనుక ఒక హాల్లో రెక్కల క్రింద ఉంచుదాం, ప్రార్థన చేస్తాం. వాళ్ళకి బంగారు భవిష్యత్తు కలగాలని, మీ కుటుంబంలో ఎల్లప్పుడూ దేవుడు నివసించాలని, తిరుకుటుంబంలాగా మారాలని అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4వ తారీఖు సాయంత్రం వరకు 3 రోజులు మాత్రమే. దయచేసి రండి, పాల్గొనండి. అక్టోబర్ 1 ఈవినింగ్ టు 4th ఈవినింగ్, ఓన్లీ 3 days టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్. లాట్ ఆఫ్ drama and kind of disturbance is going on by the devil. You do not even know what is going to happen to your family. But then to protect you only these 3 days. To couples and also children. October 1st evening to 4th evening. And 5th class to 10th class children will be admitted in the children's retreat. Supposing you are coming with the parents, then even the small children will be allowed. చివరి గుర్తులో ప్రవేశించబోతున్నాం. ముందుగానే చెప్పినట్టు రేపటి దినం నేను నిజంగా రుణపడి దేవునికి స్తోత్రం చెల్లించే గొప్ప రోజు. ఇక్కడ ఎలా పనిచేసింది అమ్మ, దానికన్నా ఎక్కువగా ఆమె చనిపోయిన తర్వాత నా మినిస్ట్రీలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి మీరే గమనిస్తున్నారు, చూస్తున్నారు. చెప్పినవి ప్రవచనం నెరవేరుతుందంటే అక్కడికి పోయి కరెక్ట్గా పనిచేస్తుంది. ఆమెకి తెలుసు నా పరిస్థితి, పోరాటం అన్నీ. షీ నోస్ మై స్ట్రగుల్ ఆల్ దీస్ ఇయర్స్. దట్స్ వై గాడ్ సెంట్ హర్ దేర్. ఆఫ్టర్ దర్ డెత్ ఓన్లీ మెనీ మిరకిల్స్ అండ్ ప్రాఫెసీస్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ మీ. ఎస్, సో ఇట్స్ ఎ స్పెషల్ డే ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యామిలీ. రేపటి దిన మా కోసం కూడా ప్రార్థించుకోండి. మా అమ్మ ఆత్మశాంతిని పొంది పరలోకం చేరిందని నమ్ముతున్నాను. కారణం జరుగుతున్న కొన్ని సంఘటనలు, తర్వాత అద్భుత కార్యములు.
మనమందరం కలిసి రేపటి దినం దాన్ని 2 సార్లు స్మరించే దినం. ఉదయం 10 గంటల పూజ, తర్వాత 3 గంటల ఆరాధన. ఫిలిప్పీ 4:19 యేసు క్రీస్తునందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. He is so confident. He says, my God will supply all your needs. My God is, because he experienced, his God can do that for us. My God, నా దేవుడు అంటే నేను అనుభవించాను, దేవుడు మీ అవసరములన్నీ తీరుస్తాడని. ఫిలిప్పీ 4:19, డ్యూట్రానమీ 28:12, ద్వితీయోపదేశకాండం 28:12 మీరు చాలా జాతులకు అప్పు ఇత్తురు కానీ ఏ జాతికి అప్పు పడరు. దేవుడు అబద్ధమాడాడు. మీరు అప్పు పడరంట, అప్పు ఇస్తారంట. వాట్ అ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్. నిన్నటి రోజు ప్రోగ్రాం అయిన వెంటనే 3 గంటల ప్రార్థన అయిన వెంటనే లేసాన కార్యం, సులువైన కార్యం పాట ముగించిన వెంటనే నాకు తెలిసిన ఒక సహోదరి కరెక్ట్గా నా పరిస్థితిని బట్టి నా కోసం ఈరోజు ప్రార్థన మొత్తం జరిగినట్టు అనిపిస్తుంది వారు, కానీ మీరు టైర్డ్గా ఉన్నారు కదా వారు అన్నది. వెంటనే నాకు అనిపించింది, నేను టైర్డ్గా ఉన్నా, మీరు టైర్డ్స్ అంతా పోతుంది కదా, దేవునికి స్తోత్రం అని చెప్పాను. అలాగే దేవుడు అలసిపోయినా మీ అలసటను తొలగించే వరకు మీకు మంచి కాపరిగా పచ్చిక బయలు చోటనకు చేర్చాలని ప్రార్థించి ఆశతో ముగిస్తాం. ప్రియమైన సహోదరు అశోక్, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. దీవెన అని నా పేరు కానీ దీవెనలే లేదని ఏడుస్తున్న ఒక అమ్మాయిని దేవుడు దీవిస్తున్నాడు. గుండె సడన్గా పట్టినట్టు అనిపిస్తుంది, భయపడుతున్నారు ఒక వ్యక్తి. గుండె జబ్బు కాదు, నీ టెన్షన్ అది దేవుడు తొలగించి బ్రీత్ అవుట్ ఎక్స్ప్రెస్ చేయించి అంటున్నాడు. నీకు విడుదల కలుగును గాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొదువలేదు కొదువలేదు దేవుని వెరకిన కొదువలేదు 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 దేవుని వెదకిన కొదువలేదు. నీ ఐశ్వర్యమందు నా అవసరముల్ తీర్చుము ప్రభు. నీ ఐశ్వర్యమందు నా అవసరముల్ తీర్చుము ప్రభు. ఎవ్వరికి అప్పు పడక అప్పునిచ్చే వారిగా మార్చు ప్రభు. ఎవ్వరికి అప్పు పడక అప్పునిచ్చే వారిగా మార్చు ప్రభు. சிங்கக்குட்டிகள் பட்டினி கிடக்கும் ஆண்டவரை தேடுவர்க்கு குறையில்லையே குறையில்லையே குறையில்லையே. ఆండవரை தேடுவர்க்கு குறையில்லையே. సింహ పిల్లలు పస్తుపడిన దేవుని వెదకిన కొదువలేదు. చక్కటి పాటను రాసిన ఫాదర్ బెర్త్మాన్స్ గారిని ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా పరిచర్య చేస్తున్నారో అదే వరములు మనందరికీ పరిచర్యలో ఉన్న వారికి లభించాలని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కొందరు ముందుగానే నాకు గుర్తు చేస్తూ, ఫాదర్ 20 తారీఖు మీరు ఇంటికి వెళ్ళలేదా, అమ్మ కోసం పూజ చేయొద్దని అడిగారు. నవంబర్ నెలలో ఎట్లయినా నేను మళ్ళీ ఒకసారి ప్రజెంటేషన్ సిస్టర్స్కి మదురైలో వాక్య పరిచర్య చేయడానికి వెళుతున్నాను. కావున కుటుంబ సభ్యులందరూ ఆ రోజులో సెలవు తీసుకుని ఉండబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్. అప్పుడు నేను ప్రార్థిస్తాను, రేపు మీరే నా కుటుంబ సభ్యులు, అందులో మీతో పాటు 10 గంటల పూజలో, మధ్యాహ్నం 3 గంటల పూజలో పనిమేరి అనే మంచి ఒక తల్లిని దేవుడు ఇచ్చాడు. ఆమె ఆత్మ ప్రలోకం చేరి ప్రార్థిస్తూ ఉన్నందుకు స్తోత్రం చెల్లించి ప్రార్థన అర్పిస్తాం. చివరి ఆశీర్వాదముల కొరకై తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ అంధకార శక్తులను బంధించి పాడాంధకారపు లోయలో నడిచే పరిస్థితి వచ్చిన వెలుగై ఉండి పచ్చిక బయలు చోటనకు చేర్చి కొరతలన్నిటిని సమృద్ధిగా మార్చి దీవించునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమునా. May the Lord who is provides in abundance, the one who says never you lack anything, the Lord bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. కొదువలేదు సింహ పిల్లలకు కొదువ ఉన్నా నీ బిడ్డలు మాకు ఏ కొదువయు ఉండదు. స్తోత్రం.